एतदीशानमीशस्य एतदीशानमीशस्य प्रकृतिस्थो पृथग्गुणैः प्रकृतिस्थोऽपि तद्गुणैः न युज्यते सदात्मस्ते न युज्यते सदात्मास्तैः यथा बुद्धि तथाश्रया यथा बुद्धिस्तदाश्रया। చదివినట్లా ఏతత్ ఈశనం దివ్యత్వము ఈశస్య శ్రీకృష్ణ భగవాను ప్రకృతిస్థస్థ ప్రకృతితో సంబంధము కలిగి ఉన్నందున అపి అయినప్పటికీ తద్గుణై తద్గుణములచే నైజ్యతే ప్రభావితులు కాదు ఆత్మస్థై నిత్యత్వమునందు స్థితులైనట్టు వారు యథా వలె బుద్ధి తత్ భగవాన్ని ఆశ్రయించిన వారు. తాత్పర్యము భాష్యము జగద్గురుషుల ప్రభుకాల వారిచే జగద్గురుషుల ప్రభుకానికి జై. భగవాను దివ్యత్వం ఇదియే. ప్రకృతి గుణములతో సంపర్కము కలిగి ఉన్నను ఆ దేవదేవుడు తద్గుణములచే ప్రభావితులు కాడు. అదేవిధముగా అతనిని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణములచే ప్రభావితులు కారు. భాష్యము దివ్యత్వమునందు ఏకత్వము ఏమాత్రము లేదని వేదములు మరియు వేదవాంగ్మయమునందు స్మృతులు స్థిరపరచబడినది. అట్టి భగవానుడు కేవలం నిర్గుణుడు, సర్వము ఎరిగిన వాడు, దివ్య ఆధ్యాత్మిక పురుషుడైన శ్రీహరి దేవదేవుడు భౌతిక అనురాగమునకు కొరముగా స్థితులైనట్టు వాడు. ఈ వచనములన్నీ శంకరాచార్యునితోనూ ధృవబడినవి. లక్ష్మీదేవితో ఆ భగవానునికి వారి సంబంధము దివ్యమని భావించినను యదువంశం నుండి జన్మించినందున ఆ వంశముతో అతనికి వారి సంబంధ విషయం ఏమిటి? ప్రకృతి త్రిగుణముల ప్రత్యక్ష సంపర్కంతో జరాసంధులు మరియు ఇతర దానవుల వంటి నాస్తికులను వధించే విషయం మాట ఏమిటి? ఎవరైనా ఈ విధముగా వాదించిన అవకాశం కలదు. శ్రీకృష్ణ భగవానుడు ఎట్టి పరిస్థితులు అందరూ ప్రకృతి దిగుణ సంపర్కంలో నిలవడని తెలుపుడే అటువంటి వాదములకు సమాధానము. కానీ వాస్తవమునకు తానే సమస్తమునకు కారణమైనందున శ్రీకృష్ణ భగవానుడను అట్టి గుణముల సంపర్కమున నిలిచి ఉండు. అయినప్పటికీ అతడు ఆ గుణముల ప్రభావములకు అతీతుడైంది. అందుకని అతడు యోగీశ్వరునిగా యోగశక్తిని ప్రభువుగా పిలువబడినాడు. అనగా అతడే సర్వశక్తి సంపన్నుడు. ఆ దేవదేవుని శుద్ధ భక్తులు కూడా ప్రకృతి గుణముల ప్రభావములకు గురికారు. బృందావన షడ్గోస్వాములందరూ అత్యంత ఉన్నతమగు ధనిక వంశముల నుండి వచ్చినట్టు వారు. కానీ బృందావనమున వారు సన్యాస జీవనమును స్వీకరించినప్పుడు వాస్తవమునకు దుర్భర జీవన స్థితిలో ఉన్నట్లుగా గోచరించు. కానీ వాస్తవమునకు వారు ఆధ్యాత్మిక విలువలందు గొప్ప ఆస్తి పనులైంది. అటువంటి మహాభాగవతులు ప్రథమ శ్రేణి భక్తులు జనులలో సంచరించినను త్రిగుణ ఫలములైనట్టు మానవులచే ఆకలి సంతృప్తులచే జాగ్రత్త సుషుప్తులచే ప్రభావితులు కాలేదు. వారిలో కొందరు ప్రపంచ వ్యవహారములలో పాల్గొనని వాటిచే ప్రభావితులు దాకా నిలిచిరి. అటువంటి జీవిత తటస్థత్వములు కలిగనిది ఎవ్వరూ ఆధ్యాత్మికత అందు స్థితులైనట్లుగా భావింపబడజాలరు. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని సహచరులు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో నిలిచి ఉన్నందున వారి వైభవములు లోకమాయచే భగవాను అంతరంగ శక్తి సదా పవిత్రమై భగవద్భక్తులు కొన్ని మాళ్లు తమ నడవడిక అందు పతనము చెందినట్లు గోచరించినను వాస్తవ దృష్టిలో వారు దివ్యులే. కనుకనే శుద్ధ భక్తులు పూర్వ భౌతిక సంపర్కంచే పతనము చెందినను భక్తియుత సేవలు 100 నియుక్తులైనందున 100 నియుక్తులై ఉన్న కారణమున పూర్ణముగా దివ్యుడైనట్లు అంగీకరింపవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:30 నొక్కి ప్రకటించి ఉన్నాడు. భక్తియుత సేవ నిలర్చడి కారణమున అతనిని శ్రీకృష్ణుడు సదా రక్షించును. పతనమునకు కారణమైన పరిస్థితులు యాదృచ్ఛికములు తాత్కాలికములను భావింపవలను. అవి శీఘ్రముగా నశింపగలవు. హరికృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. నా వాయిస్ క్లియర్ గా ఉందా ప్రభు? క్లియర్ ఉంది ప్రభు. ఓకే, షూర్. థాంక్యూ. సో ఇక్కడ ఏతదీశాన ఈశస్య ఫస్ట్. సో భగవంతుని యొక్క
ఏదైనా కూడా దివ్యత్వం ఆయన యొక్క ఆ డివినిటీ అనేది చాలా అంత ఈజీగా అర్థం కాదన్నట్టు. సో ఇక్కడ ఏ విధంగా మెన్షన్ చేస్తున్నా అంటే భగవంతుణ్ణి మనము జనరల్ గా చీప్ గా తీసుకుంటాం అన్నట్టు. ఆయన యొక్క దివ్యత్వము ఈవెన్ ఆయన ఈ భౌతిక ప్రపంచంలోని ఈ ప్రకృతి త్రిగుణములతో సంపర్కం అంటే సంపర్కం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన వాటితోని ప్రభావితం కాడు అని ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. సో ఇండైరెక్ట్ గా ఏంటిదంటే భగవంతుని యొక్క లీలలు గాని, భగవంతుని యొక్క ఆయన జన్మ కర్మ చమే దివం యువం తత్వత తత్వాదేహం పునర్దేవ పునర్జన్మ నైతి మామేతి సర్జున అంటారు కదా. సో అంటే భగవంతుని యొక్క ఏ కార్యం ఆయన చేసిన ఏదైనప్పటికీ కూడా ఆయన యొక్క లీలలు అనేవి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి అన్నట్టు నార్మల్ జనరల్ పీపుల్ కి. ఎందుకంటే ఒకవేళ మనం చూసిన ఏ ఆయన చేసిన లీలలు కూడా నార్మల్ పీపుల్ కి అంత ఈజీగా అర్థం కాదన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని చెప్తున్నారు. యుద్ధం చేయమని ప్రేరేపించడం చూస్తే చాలా మంది ఇదేంది కృష్ణుడు పాలిటిక్స్ చేస్తున్నాడు, జనరల్ పీపుల్ కి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కృష్ణుడు చేసే అన్ని కార్యాలు కూడా ఆయన కర్మ, ఆయన చేసే యాక్టివిటీస్ చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇదేంది కృష్ణుడు పాలిటిక్స్ చేస్తున్నాడు, లేకుంటే కొంతమంది భారతం ఇంట్లో పెట్టుకోకూడదు, దానిలో అయినట్టు మన ఇంట్లో కూడా యుద్ధాలు అవుతాయి, అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అన్నట్టు. అంతా అసలు ఆయన యొక్క లీలలు చాలా దివ్యమైనవి కానీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి నార్మల్ పీపుల్ కి. సో అదే విధంగా కృష్ణుడు గోపికస్తో డాన్స్ చేయడం ఏంది, అసలు రాసలీల చేయడం ఏంది, లేకుంటే కొంతమంది కృష్ణుడు యొక్క చిన్న పాస్ట్యం తీసుకుంటే వెన్న దొంగతనం చేయడం చూస్తాం. వెన్న దొంగతనం చేసి చిన్నపిల్లాడు వాళ్ళ కొడుకు కూడా వెన్న దొంగతనం చేస్తుందంటే మావాడు కూడా కన్నయ్య కిట్టయ్య అనుకుంటూ ఆ అబ్బాయిని కూడా కృష్ణునితో కంపేర్ చేస్తారు. లేకుంటే చాలా లేదు రాముడు సీత గురించి వెతకడం చూసి కృష్ణుడే అని కాదు, ఈవెన్ రాముడు కానీ ఏ డిఫరెంట్ అవతారాల్లో కూడా కృష్ణుడు ఏదో భార్య పోయింది, ఇది భార్యాభర్తల వ్యవహారం లాగా, లేకుంటే ఎవరో కృష్ణ భార్యని తీసుకెళ్లారు కిడ్నాప్ చేసి అదే రాముని భార్యని. అండ్ దెన్ రాముడు ఏదో వెతుకుంటున్నాడు, అందరిని సాయం తీసుకున్నాడు, హనుమంతుని సాయం తీసుకున్నాడు, కోతుల సాయం తీసుకొని ఏదో విధంగా కష్టపడి మళ్ళీ సీతను బాగా తీసుకొచ్చాడు అలా అనుకోవడం. లేకుంటే కృష్ణుడు అనేక మంది రాక్షసులను జరాసంధుని లేకుంటే శిశుపాడు వీళ్ళందరినీ చంపడం చూసి అంటే ఈయన అంటే అట్లా చంపడం ఏంది, అసలు శాంతియుతంగా ఉన్నారు కానీ చంపడం ఏంది, అసలు ఇంత పాలిటిక్స్ ఇంత వయలెన్స్ ఏంటిది అట్లా అనుకుంటారు కొంతమంది. అంటే కృష్ణుడి యొక్క లీలలు నిజంగా చాలా నార్మల్ పీపుల్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. అంటే ఈవెన్ కృష్ణుడు వాసుదేవుడు చెప్పులు నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తాడు, లేకుంటే చిన్నప్పుడు మట్టి తిన్నప్పుడు తల్లి భయపడిస్తుంది, తల్లి కొడుతుందేమని భయపడ్డాము. సో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అంటే కృష్ణుడు రాముడు వీళ్ళు కూడా జస్ట్ మనుషుల్లాగానే కదా. ఈవెన్ మొన్న మాతజీ కూడా క్వశ్చన్ అడిగింది, ఈ గోపీస్ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కృష్ణుని దగ్గరికి రావడం ఏంది, చాలా ఎథికల్ గా లేదు కదా, అది అంటే కరెక్ట్ కాదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది చాలా మంది. సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అట్లనే ఈవెన్ రాముడు శివుని పూజ చేస్తాడు రామేశ్వరం దగ్గర, అదొక పాస్ట్ టైం. సో అసలు ఏంటిది ఇట్లా రాముడు కృష్ణుడు ఇంత చిన్నప్పటి లీలలు కానీ ఆయన చేసిన కార్యాలు వాళ్ళు మనలాగనా అంటే ఇక్కడ ఇదే కన్ఫ్యూజన్ అన్నట్టు. ఈ విషయం చాలా మంది తెలియదు. ఏంటంటే మనం ఈవెన్ ఎవరైనా డివోటీస్ బయట వాళ్ళు అడిగినా కూడా మనం చెప్పడానికి దానికి మన దగ్గర సమాధానం ఉండాలి. ఏంటిదంటే కృష్ణుని యొక్క లీలలు అవి మనం మనుషులతో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనలాగా ఏదో మనం ఈ భౌతిక ప్రపంచంలోకి ఒక కర్మ చేసుకొని మన యొక్క కర్మతోని మనం చేసిన చెడు మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఏదో భౌతిక అంటే మాయా ప్రకృతితోని మన కర్మ ఎఫెక్ట్ తోని భూమి మీదకి వచ్చాం. కానీ భగవంతుడు అనేది కర్మతోని మనలాగా ఇదే జన్మవృత్తి జరవ్యాధులు ఇవన్నీ సఫర్ అవ్వడానికి రాలేదు. ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ రూల్స్ కూడా ఆయన వాటి కింద నడబడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఆయన వచ్చింది మనలాగా
అంటే మనం ఎవరికి పుడతామో తెలియదు. మన యాక్టివిటీస్ కానీ, మన యొక్క ఎన్విరాన్మెంట్, మనం ఎక్కడ జన్మ తీసుకున్నాం, అవన్నీ కూడా మన యొక్క కర్మతోనే ఉంటాయి. మన పేరెంట్స్ మనం డిసైడ్ చేసుకోలేము. మనము చేసే ఏ యాక్టివిటీస్ అయినా కూడా చాలా మటుకు స్టార్టింగ్ ప్రారంభ కర్మతోని ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తుంది. కానీ భగవంతుడు అనేది ఆయన రావడంతోనే ఆయనకి దేవకి వజ్రాలు ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షమైన నేను స్వయం నారాయణని వాళ్ళకి చూపించి, ఆ తర్వాత ఆ పాము నుంచి కృష్ణుడిగా చూపించి చిన్న పిల్లగాడిగా మారిపోయి దేవకి వజ్రాన్ని ప్రత్యేకంగా ఆయన ఎంచుకున్నాడు. ప్లస్ ఆయన చేసిన కర్మ కూడా చిన్నప్పుడే పుట్టగానే అందరినీ ఒక్కొక్క రాక్షసు చంపడం, పూతన, అనేక రకమైన రాక్షసుల్ని వీళ్ళందరినీ జస్ట్ పుట్టగానే చంపుతున్నాడు. కానీ మనం ఏం అనుకుంటున్నామంటే, అంటే చాలా మంది ఏమనుకుంటారు కృష్ణుడు తర్వాత దేవుడు అయితే, తర్వాత దేవుడు అవ్వలేడు. చాలా మంది మనం కూడా ఒక మంచి తపస్సు అంటే అన్ని రకాలుగా ఆస్టిరిటీస్ చేస్తే మనం కూడా భగవంతుడు అయిపోవచ్చు అని అనుకుంటారు చాలా మంది జ్ఞాని త్యాగం చేసేవాళ్ళు, అంటే తపస్సు చేసేవాళ్ళు. కానీ మన భగవంతుడు అనేది ఏదో మధ్యలో భగవంతుడు అవ్వలేదు. పుట్టినప్పటి నుంచి గాడ్ ఈజ్ గాడ్ అని. ఆయన చిన్నప్పటి నుంచి ఏది చేసినా కూడా భగవంతుడు అనేవాడు ఎలా అంటే ఒకవేళ మనము నిజంగా మనమే ఒక భగవంతుడు అనుకోండి, ఏం చెప్తే మందికి అర్థమవుతుంది మనం భగవంతుడు అని. ఆయన అన్ని రకాల ప్రయత్నం చేసిండు. ఏది చేసినా కూడా దానిలో హైయెస్ట్, ఇంకా అంతకంటే ఎవరు చేయలేరు. గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం కానీ, లేకుంటే యశోదమాతకి నోట్లో మొత్తం బ్రహ్మాండం చేయించిండు. ఆయన యొక్క లీలలు అనేవి కూడా మనం ఓన్లీ అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎట్లా తీసుకుంటారంటే, భగవంతుడు చేసిన ఏదైతే కన్ఫ్యూజన్ గా ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, కర్మలు, ఆయన చేసిన పనులు, అవి వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. అంటే రాసలీల చేయడం కానీ, లేకుంటే గోపిస్తూ ఆడడము, లేకుంటే మట్టి తినడము, లేకుంటే దొంగతనం చేయడం, దొంగతనం చేయడం, ఇటువంటి చిన్న చిన్న లీలలు అయితే వాళ్ళు కూడా ఇమిటేట్ చేసి, ఓ మావాడు కూడా కృష్ణుడు, నేను కూడా కృష్ణుడు అయిపోయినా అని ఫీల్ అవుతారు. కానీ కృష్ణుడు చేసినట్లు వేరే లీలలు కూడా ఉన్నాయి కదా. గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం, మహాభారతంలో అయితే ఆ జరాసంధకి జయద్రథ అర్జున్కి మధ్యలో సుదర్శన్ చక్రని, అంటే ఈ సూర్యాస్తమయం అయ్యే వరకు అన్నట్టుగా రూల్ పెడతారు కదా. అప్పుడు కృష్ణ సుదర్శన్ చక్రం పంపించి ఆ ఇల్యూషన్ క్రియేట్ చేసి నిజంగానే అంటే ఈ 24 hours లో చంపుతా అంటాడు కదా. చంపకు చేతతో అప్పటి వరకు మంచిగా దాక్కుంటాడు. కరెక్ట్ గా ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది అన్నప్పుడు ఇంకా అయిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. ఆ ఇల్యూషన్ క్రియేట్ చేయడం అందరి వల్ల కదా. సుదర్శన్ చక్రం పంపించి సూర్యునికి అడ్డుగా పెడతాడు, లేకుంటే సూర్యుని పక్కకి వెళ్ళమంటాడు. సో అది మానవాతీతంగా ఉంటుంది. అలాంటి పనులు చేయం. గోవర్ధనగిరి పర్వతం ఎత్తమంటే ఎత్తాం. కానీ ఆయన చేసిన నార్మల్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. ఏవైతే నార్మల్ యాక్టివిటీ కనిపిస్తాయి అవి మనం ఇంప్లిమెంట్ చేసి మనం కూడా భగవంతుని అయిపోతున్నాం అని చాలా మంది ప్రయత్నం చేస్తుంటున్నారు. సో అంటే ఆయన చేసిన లీలలన్నీ కూడా చాలా దివ్యం. ప్లస్ భగవంతుడు కూడా చెప్తాను అన్నట్టు, నేను ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఈ మాయతోని నేను ఎఫెక్ట్ అవ్వను. దైవీయేష దురత్యయ మమ మాయ దురత్యయ అంటాడు కదా. దైవీయేష గుణమై మమ మాయ దురత్యయ మామేవయ ప్రపద్యంతే మాయామితం తరంతితే. ఈ మాయ ఏదైతే ఉందో దీన్ని అంత ఈజీగా మీరు దాని నుంచి బయటపడలేరు. నా షెల్టర్ తీసుకుంటే మీరు అవ్వగలరు. సో ఆయన ఏమంటుందంటే, నేను ఆ మాయలో ఉన్నా అని చెప్పట్లేడు. ఈవెన్ కృష్ణుడి యొక్క ఈ మనము ఈ అంటే జన్మమృత్యు జరావ్యాధి ఉంది కదా, ఆయన యొక్క కృష్ణుడికి ఎప్పుడైనా సిక్ అయిపోయింది, కనుకోకుండా ఏదో రోగం వచ్చింది, అట్లా లేదు. ఆయన ముసలితనం కాలేదు. ఆయన చనిపోయేటప్పుడు అంటే మహాభారత యుద్ధం అప్పుడు కూడా 16 ఏళ్ళ యువకుడు ఎలా ఉంటాడు అట్లున్నాడు. అర్జునుడు వీళ్ళందరికీ తెల్లంటుకలు వచ్చేసి మొత్తం గడ్డ ముసలిగా అయిపోయి ఆ స్టేజ్ లో ఉన్నారు, భీష్మ పితామహుడు కానీ ఎవరైనా కూడా. కానీ కృష్ణుడు చాలా అట్రాక్టివ్ గా 16 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. అంటే ఆయన ఈ రూల్స్, భౌతిక ప్రపంచంలో ఉన్న నియమాలకి ఆయనకు సంబంధం లేదు. ఆయన పెట్టిన రూల్సే, ఆయన వాటికి లోబడి ఉండడు. సో ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంది అనుకోండి, ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ ఉంటాయి కదా. ఆ రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ ఫ్లైట్ లో పోయే వాళ్ళకి ఉండదు. ఒక పైనుంచి హెలికాప్టర్ పోతుంది, కింద రెడ్ లైట్ పడింది, ఆగండి అంటే అది ఆగదు. వాటికి ఆయన అంటే భౌతిక ప్రపంచంలో రూల్స్ ఆయనకు అనుభవించబడవు. సో దీన్ని ఇంకా ఎలా క్లారిఫై చేసుకోవచ్చు అంటే, మనకి ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక ప్రధానమంత్రి
జైలుకి వచ్చాడు. జైల్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నట్టు, ఏ ఈయన కూడా జైలుకి వచ్చిండు, మనం కూడా జైలుకి వచ్చాం, ఆయన కూడా జైలుకి వచ్చిండు. సో మనం కూడా ప్రధానమంత్రే అనే ఫీలింగ్ ఒకటి. ఒకటేమో ఈయన కూడా ఏదో తప్పు పనులు యాక్టివ్ చేసినట్టున్నాడు. తప్పు యాక్టివిటీస్ చేసినట్టు, అందుకే మనలాగా ఆయన కూడా జైలుకి వచ్చినట్టు మిగతా వాళ్ళందరూ డిస్కస్ చేస్తుంటారు. కానీ ఆయన వచ్చింది మనలాగా జైలుకి వచ్చింది, మనలాగా ఏదో తప్పు చేసి జైలుకి రాలేడు. ఆయన వచ్చింది మనల్ని అట్రాక్ట్ చేయడము, మనకు కొంచెం అంత భౌతిక ప్రపంచంలో వచ్చి మనల్ని పలకరించి, పిఎం వచ్చి పలకరించి జైల్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నట్టు, "అరే నాయన జైల్లో ఉండకండి, తప్పు చేస్తుంది, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీరు మళ్ళీ జైలు నుంచి బయటకు రావచ్చు" అని వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి వాళ్ళకి ఒక హోప్ ఇచ్చేసి వెళ్తున్నాడు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ వచ్చినప్పటికి కూడా మనం కృష్ణ వచ్చి అన్ని రకాలుగా మానవాతీత కార్యక్రమాలు, ఆ మానవాతీత యాక్టివిటీస్ అన్ని చేసి మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పోదామని చూస్తే, ఆయన వచ్చినప్పుడు ఏం చేసిండు, ఆ యాక్టివిటీస్ మనం చూసుకొని కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆయనను మనలా ఊహించుకొని, లేకుంటే గోపిక ఇలా చేసిండు, రాధారాణితో పెళ్లి ఎందుకు చేసుకోలేడు, ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ ఏస్తుంటారు. అరె నాయన వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చేసుకున్న వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళకి మనలో భౌతిక ప్రపంచంలో ఉన్న రూల్స్‌ని, వాళ్ళకి ఉన్న రూల్స్‌ని పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలుండాలి. పిల్లలు లేరు. సో, ఆయన చేసిన పనులన్నీ కూడా చాలా, ఈవెన్ కృష్ణ శరీరంలో బోన్స్ కూడా ఉండవంట. ఆయన శరీరము అసలు మన లోటస్ ఫ్లవర్ అంత మెత్తగా ఉంటది. ఈవెన్ గోపీస్ అట్రాక్ట్ చేస్తున్నారు. గోపీస్‌తో ఇలా చేశా, అలా చేశా అంటారు గదా! గోపీస్‌తో చేయడానికి వాళ్ళని రమ్మనట్లేదు. వీళ్ళే ఆయన యొక్క అందము, ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి వాళ్ళు అట్రాక్ట్ అయితున్నారు. వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి, ఈవెన్ ద్వారకలో ఉన్నప్పుడు ఈ రాణులందరూ గూడా వాళ్ళందరూ ఆయనకి అటాచ్డ్, గాని ఆయన ఎవరితోని అటాచ్డ్ లేదు. ఆయన ఎవరు, "నువ్వు రా" అని ఏదో ఫోన్ చేసి ఎవరినో పంపించి రమ్మనట్లేదు. ఈవెన్ సత్యభామ గూడా ఆమెనే లేఖటరు పంపించేసి ఆయన గురించి తెలుసుకొని ఆయనకి అట్రాక్ట్ అయిపోయి ఆయన పెళ్లి చేసుకోవాలని పట్టుబడతారు. జాంబవతి ఎవరైనా కూడా, ఈ రాణులందరూ కూడా కృష్ణుడు 16,100 మంది పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళిళ్ళు ఆయన కోసం చేసుకున్నాడా? కాదు. వాళ్ళందరూ చెరసాలలో ఉండి ఇంకా వాళ్ళకి ఏమి హోప్ లేకుండా వాళ్ళు ప్రేయర్ చేస్తే ఆయన అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళని కూడా చేసుకున్నాడు. సో, మొన్న కుబ్జా పాస్ట్ అని కూడా చెప్పినాం. కుబ్జా ఆయన ఆయన కూడా ఏదో ఆయన గోపీస్ అందరూ బ్యూటిఫుల్‌గా ఉన్నారని, అందంగా ఉన్నారని, లేకుంటే రాణులందరూ ద్వారకలో అందంగా ఉన్నారని అలా పెళ్లి చేసుకోవట్లేదు ఆయన. ఆయన వాళ్ళ యొక్క భక్తి కూడా చూస్తున్నాడు. వాళ్ళెంత హ్మ్. ఎంత వాళ్ళ డెవోషన్ ఎంతుంది అనేది కూడా భగవంతుడు చూస్తున్నాడు. ఈవెన్ 'కుబ్జా పాస్ టైమ్‌లో' కూడా అసలామె బ్యూటిఫుల్లే కాదు. మొత్తం అన్ని రకాలుగా వంగిపోయి వంకరగా ఉంటది. ఏదో డిసీజ్ ఉంది. అట్లాంటి ఆమెను కూడా ఆమె జస్ట్ ఆమె దానిలో ఎక్స్‌పర్ట్ ఉంటది. ఎట్లా తైలము, ఒక సెంట్ ఆయిల్ తయారు చేయడంలో. ఆ సెంట్ ఆయనకిచ్చే ఆమెలో ఉన్న ఆహ్, ఆమె యొక్క సేవాభావం ఎక్స్‌ప్రెస్ చేసేసరికి కృష్ణ అట్రాక్ట్ అయిపోయి, ఆమె ఎంత అందవిహీనంగా ఉన్నా కూడా ఆమెను అందంగా చేస్తాడు. సో, కృష్ణుడు మనం అనుకుంటున్నట్టు మనలాగా ఒక వ్యక్తి మనలాగా భూమి మీదకొచ్చి ఏదో మనలాగా ఉండి, ఆహ్, ఏదో ఒక బోయవాడు బాణం వేస్తే చనిపోయిండు. ఆ బాణంతోని ఇంకా బోయవాడు బాణం వేసి చనిపోయాడు. కృష్ణ కూడా మనలాగానే చనిపోయాడు. ఆయన ఏదో అక్కడ పాతిపెట్టారని చాలా మంది కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు. బోయవాడితో చనిపోవడం కూడా, కృష్ణుడు అంత పెద్ద మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళున్నప్పుడు వాళ్ళేసిన బాణాలతో ఒక్కటి కూడా తగలకుండా అర్జునుడిని కాపాడిన ఆయన, చిన్న బోయేవాడు అనుకోకుండా ఏసిన దానికి, అది కూడా కాలు మీద తగిలితే, ఎవరైనా కాలుకు బాణం తగిలితే చనిపోతారండి. ఈవెన్ మనమే చనిపోము. కాలుకి బాణం వేస్తే చనిపోతారా ఎవరైనా? ఎక్కడో ఏదో హార్ట్‌లో వేసిండు, లేకుంటే ఎక్కడో గొంతు మీద ఏస్తే అది కొంచెం వేరే ఆలోచించొచ్చు. అది కూడా జస్ట్ బోయేవాడు. పెద్ద కింగ్ గాదు. ఏదో పెద్ద మహారథి గాదు. పెద్ద పెద్ద సూర్యదేవుడిని యుద్ధంలో ఆపినాయన, సుదర్శన చక్రం పెట్టి ఆపినాయన. జస్ట్ సుదర్శన చక్రం కాపాడలేదా కృష్ణుని బాణం నుంచి? సో, ఆయన పాస్ట్ టైమ్స్ అన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. వాళ్ళేమంటారంటే, కృష్ణుడు కూడా మనలా ఒక ఆయనొచ్చి చాలా ఎంజాయ్ చేసిపోయిండు అని, అని ఆయనకు గోల బృందావనం ఎంజాయ్‌మెంట్ అంటే గోల బృందావనం ఇదంతుందని కూడా తెలీదు వాళ్ళకి. ఆయన కూడా ఒక వ్యక్తి, ఒక హిస్టారికల్ పర్సన్ వచ్చి ఎంజాయ్ చేసిపోయిండు అనే ఫీలింగ్‌తో ఉంటారు చాలామంది. కానీ లేదు, కృష్ణుని యొక్క యాక్టివిటీస్, అందుకే కృష్ణ కూడా చెప్తుండు, నేను చేసినవన్నీ చాలా ఉంటాయి. జన్మ కర్మ చ మే దివ్యం. అసలు నా జన్మ, నా కర్మ, నా యొక్క నేనెళ్ళిపోవడము, ఈ పాస్ట్ టెన్స్ మీరు అర్థం చేసుకుంటేనే చాలు. ఆహ్, ఏవం ఏ వైతి తత్వత తత్వదేహం పునర్జన్మ. అసలు అర్థం చేసుకున్న వాళ్ళకే పునర్జన్మ ఉండది అంటుండు. సో, భగవంతుని యొక్క లీలలు అసలు మనం అనుకున్నట్టుగా కాదన్నట్లు. ఈవెన్ రాముడు సీత కోసం వెతికినప్పుడు ఆయన కూడా ఒక వ్యక్తి అనుకున్నాం కదా! దానిలో కూడా ఈవెన్ పార్వతి కూడా కన్‌ఫ్యూజ్ అయితది. పార్వతి కన్‌ఫ్యూజ్ అయిపోయి శివుడితో అంటది, ఏంటిదసలు ఇది? ఆహ్,
రాముడు నిజంగానే సుప్రీమా, ఆయన ఏంది భార్య గురించి ఇంత కష్టపడి ఇంత బాధపడిపోతున్నాడని పార్వతి సీతాదేవి లాగా వేషం వేసుకొని వచ్చి అడవులలో వెతుకుతున్నప్పుడు వచ్చి అక్కడ నిలబడుతుంది. సేమ్ ఓహో సీత దొరికిపోయింది ఇంకా అని రాముడు ఆనందపడిపోతాడు. ఎగ్జాక్ట్ సీతాదేవి కాపీ లాగానే అక్కడ వచ్చి నిలబడుతుంది కొంచెం దూరంలో. చూస్తే రాముడు అప్పుడంటే, సీత మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, శివుని వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. అప్పుడు ఆమెకు అర్థమైంది, అమ్మో ఈయనకి నేను వేరే రూపంలో ఉన్నప్పుడు కూడా పార్వతి అని అర్థమై, అంటే పార్వతి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, శివుడి దగ్గర శివ ఎక్కడున్నారు, లార్డ్ శివ మహాదేవ్ ఎక్కడ వెళ్ళారు, మీరు ఇడిచి అడవిలో ఏం చేస్తున్నారు అంటారు. సో ఆమెకు అర్థమైంది, అమ్మో ఈయన మహావిష్ణు స్వయం, ఆయన కూడా జస్ట్ లీల చేస్తున్నాడు, అంటే సీత కోసం వెతుకుతున్నట్టు అమ్మ అని అప్పుడు రియలైజ్ అవుతుంది. సో ఈవెన్ రాక్షసుల్ని చంపడం కూడా అసలు కృష్ణుడు ఇంత వైలెన్స్ చేస్తాడు, ఇంత మందిని చంపడం ఏంది అనుకుంటాం. మహాభారత యుద్ధం కూడా కృష్ణుడు తలుచుకుంటే అయ్యేది కాదు అసలు, తలుచుకుంటే ఆపేదని చాలా మంది పొలిటిక్స్ గా ఈ మహాభారత యుద్ధం పైన ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో అది కూడా భగవంతుడు గోలోక బృందాంలో ఉన్నప్పుడు అన్ని రకాల లీలలు చేయగలడు, కానీ ఎవరు కూడా ఆయనతో ఫైటింగ్ చేయడానికి ఒప్పుకోరు అన్నట్టు, భక్తులు కదా. సో ఈ జయ విజయ వాళ్ళని ప్రేరేపించి ఏదో పాస్ట్ టైం అరేంజ్మెంట్ చేసి, సో ఈ యోగమాయ మొత్తం భగవంతుని లీలలు అన్ని అరేంజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో భగవంతుని ఆ వీర్యరసం, ఆయన యొక్క వీరరసం అనేక రకాల స్ట్రాంగ్ గా ఆయన ఎంత ఫైటింగ్ చేయాలంటే అక్కడ చేయలేడు. కాబట్టి ఎక్కువ ఈ భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు అది కూడా మామూలు వ్యక్తులతో కాదు, ఆయన భక్తులే ఒక రాక్షసులాగా అయ్యేసి వచ్చి ఆయనతోని యుద్ధం చేస్తారు అన్నట్టు. అది కూడా చాలా పవర్ఫుల్ యాక్టర్స్ అన్నట్టు, యాక్టర్స్ ప్లస్ రాక్షసస్ వాళ్ళందరూ భక్తులే. సో ఆ విధంగా భగవంతుడు భూమి మీదకి వచ్చి అన్ని రకాలుగా ఆయన యొక్క ప్రతాపం చూపించడానికి, ఆయన యొక్క వీరరసం ఏం చేయడానికి కూడా వస్తున్నట్టు. సో ఆయనంత మాత్రాన ఆయన ఏదో వైలెన్స్ చేస్తున్నాయని కాదు, మామూలు వ్యక్తులు చంపినట్టు కాదు, ఆయన రిలీజ్ చేసిన ఎవరెవరైతే ఆయన త్రూ చనిపోయారో వాళ్ళందరూ కూడా ముక్తినిచ్చిండు. సో ఈవెన్ రాముడు శివునికి పూజ చేయడం కూడా చాలా మందికి, రాముడు సుప్రీం అయితే మరి శివుని ఎందుకు పూజ చేస్తారంటే, అది యాక్చువల్లీ రాముడు శివుడికి ఒక కృతజ్ఞత భావం. శివుడు ఒక గ్రేట్ మహాజన్ ప్లస్ చాలా గొప్ప భక్తుడు. సో ఆ డీలింగ్స్ అనేవి మన ఇంత ఈజీగా అర్థం కాదు, ఆయన జస్ట్ అప్రిషియేట్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు పిఎం వచ్చి ఒక లోకల్ ఎవరో ఒక మంచి వ్యక్తి, ఒక వ్యక్తి చాలా సమాజ సేవ చేసేమో చాలా గొప్ప భగవంతుని అంటే అదే పిఎం గురించి సేవ చేశాడు, ప్లస్ ఆయన గురించి పెద్ద పెయింటింగ్స్ వేసి చాలా రకాలుగా చాలా ప్యూర్ గా పిఎం పైన, ప్రధానమంత్రి మోడీ పైన చాలా ప్రేమ ఉందనుకోండి, ఆయన సన్మానించినంత మాత్రాన ఆ వ్యక్తి పిఎం సన్మానించింది కదా, ఆయన పిఎం కాదు, ప్రధానమంత్రి మోడీ కాదు, పిఎన్ఏ మోడీ అంటే సరిపోదు. ఆయన జస్ట్ ప్రేమపూర్వకంగా వ్యక్తి ఆయన పూజ చేయడం అనేది జస్ట్ ప్రేమపూర్వకంగా చేస్తున్నారు, సేవ చేయడం. దాన్ని తీసుకొని ఆయననే సుప్రీం అనడానికి లేదన్నట్టు. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు చేసిన నార్మల్ లీలలు మనం చేయగలిగినవి ఉంటే వాటిని యాక్సెప్ట్ చేసి వాటి మీద ఆర్గ్యూ చేస్తారు, కానీ ఆయన మానవాతీతంగా చేసిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు అన్నట్టు. అది అంత ఈజీ కాదన్నట్టు, ఓన్లీ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఈవెన్ భగవంతుడు కూడా ఆయన యొక్క మనస్తత్వం కూడా చాలా సున్నితమైనది అన్నట్టు, భక్తుల కోసం ఏవైనా చేస్తాడు. ఈవెన్ అర్జునుని దగ్గర అసలు డ్రైవర్ గా అవ్వడానికి సిద్ధమవుతాడు, లేకుంటే అంబరీష్ మహారాజు, బలి మహారాజు ఆయన యొక్క దానికి ఎప్పుడైతే బలి మహారాజ్ ఫుల్ సరెండర్ అవుతాడో ఆత్మనివేదం అంతా మూడు పాదాలు పెట్టేసి అన్ని కూడా అంతా కూడా అయిపోతుంది, ఇంకేముండదు, తలపైన పెట్టమంటాడు. సో అప్పుడు ఆ యొక్క గొప్ప డివోషన్ భక్తికి, ఆయన యొక్క సరెండర్ కి భగవంతుడు మెచ్చుకొని ఈవెన్ ఆయన డోర్ కీపర్ గా అవుతాడు. ఆ డోర్ కీపర్ గా అయినప్పుడు కూడా వేరే ఏదో రాక్షసులు ఎవరో ఉపదేవతలు డెమిగాడ్స్ ని అటాక్ చేస్తుంటే వాళ్ళు బలి మహారాజ్ దగ్గర అప్పుడు డోర్ కీపర్ గా ఉంటాడు, అంటే ఏమంటారు మన తలుపు దగ్గర ఉంటారు కదా, అట్లా ఆ లోకం యొక్క డోర్ కీపర్ గా ఉంటే అప్పుడు వచ్చి పర్మిషన్ అడుగుతారు, ఉపదేవతలు అందరూ వచ్చి ఇట్లా రాక్షసులు మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, మీరు రావాలి అంటే. అప్పుడు ఎంత సెన్సిటివ్ అంటే భగవంతుడు బలి మహారాజుకి అడుగుతాడు, నేను ఇట్లా వెళ్ళాలా అని ఆయనకు అడుగుతాడు, ఎందుకంటే ఆయన డోర్ కీపర్ ఉంటున్నాడు, ఆయన పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాడు. సో అదంతా కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు, అదేంది భగవంతుడు కదా ఆయన మళ్ళీ బలి మహారాజుకి ఒక పర్మిషన్ తీసుకోవడం ఏంది, అట్లా కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు. కానీ కాదు, భగవంతుడు
భక్తుల మీద చేస్తున్న కృపతో అలా ఆయన వాళ్ళకి లొంగిపోయి ఉంటాడు. ఈవెన్ దామోదర లీలలో కూడా యశోదామాతకి ఆయన భయపడడము, లేకుంటే తాడుతో బంధింపబడము, ఆమె యొక్క ప్రేమతో ఫస్ట్ ఎంత తాడు చుట్టినా కూడా దానికి సరిపోదు. కానీ భగవంతుడి యొక్క ప్రేమ ఎప్పుడైతే ఆమె ఫుల్ సరెండర్ అయిపోయి ఇంకా కృష్ణ ఆ, అంటే ఇంకా నేను కట్టలేకపోతున్నాను అని ఒప్పుకుంటుంది, అప్పుడు ఆయన యాక్సెప్ట్ అయ్యి ఆయన కట్టించుకుంటాడు. సో అంటే భగవంతుడు ఆ మాయలో ఉండో లేకుంటే మిగతా వాళ్ళ కెపాసిటీ ఎక్కువైపోయే చేయట్లేదు, వాళ్ళ యొక్క ప్రేమతో ఆయన అలా అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అయితే భగవంతుడి అంశ అయిన నరనారాయణ ఋషి బద్రికాశ్రమంలో తపస్సు చేస్తుంటాడు. ఎప్పుడు తపస్సు చేసినా కూడా ఇంద్రునికి ఇన్సెక్యూరిటీ అన్నట్టు. అప్పుడు అప్సరసస్ని పంపించేసి ఆ భగవంతుని డిస్టర్బ్ చేయాలని ఇస్తాడు. నరనారాయణ ఋషి రూపంలో ఉన్నాడు భగవంతుడు. కానీ అప్పుడు కూడా ఎంతమంది కుప్పిడు కామదేవులు వచ్చినా కూడా నరనారాయణ ఋషి వాళ్ళందరూ చూసి వాళ్ళ సైడ్ చూసి స్మైల్ చేస్తాడు. వాళ్ళు షాక్ అయిపోతారు, అసలు ఏంది ఇంత ఇంత ప్రేరేపించిన ఈయనకి ఏం అవ్వట్లేదు అంటే ఆయన వాటికి లొంగిపోడు, ఎందుకంటే ఆయన భగవంతుడు. అప్పుడు కామదేవునికే సిగ్గు అనిపిస్తుంది, అరే ఈయన మామూలు ఆయన కాదు, ఈయన స్వయం విష్ణువు, ఆయనని మనం ఏం చేయగలమని అక్కడ నుంచి చాలా సిగ్గుగా వెళ్ళిపోతారు అన్నట్టు. సో భగవంతుని యొక్క అంటే భగవంతునికి యొక్క లీలలు మనము ఈ బతుకు రోజుల్లో ప్రేమికులు వీళ్ళు కూడా ఒకవేళ భగవంతుని అర్పించిన ఏదైనా క్లాత్ ఉందనుకోండి, అంగవస్త్రం అంటారు, ఆ దానికి మనం పెద్దగా వాల్యూ ఇవ్వం. ఎవరైనా మనకు ఇది భగవంతుని మీద మొన్న జన్మాష్టమికి వేశారంటే బయట వాళ్ళకి ఇచ్చామనుకోండి, దానిలో ఏముందిలే అని మన ముందర తీసుకెళ్ళినా పక్కన పడేస్తారు వెళ్ళాక. కానీ ఒకవేళ అదే ఆ అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఖర్చీపు వాడు చాలా హ్యాపీగా పెట్టుకుంటాడు, దాన్ని చాలా కేర్ఫుల్ గా పెట్టుకుని, అది ఎంత గలీజ్గా ఆమె వాడిందో ఎక్కడెక్కడ వాడిందో తెలియదు, కానీ వాడికి అదే హైయెస్ట్ అన్నట్టు. కానీ అది చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు. భగవంతుడికి ఇచ్చిన ఖర్చీఫ్ ఏమో భగవంతుడికి వచ్చి పాడేస్తాడు, అదేముంది జస్ట్ క్లాత్ కదా అన్నట్టు. సో ఆ డిఫరెన్స్ అనేది లేదు, ఎంత దివ్యమైనది భగవంతుంది అనేది తెలియదు. సో ఈ విధంగా భగవంతుని యొక్క లీలలు కానీ, ఆయన చేసిన కర్మలు, ఆయన చేసిన యాక్టివిటీస్, ఆయన జన్మము, ఆయన వెళ్ళిపోవడము, ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరికి చెప్పేసి వెళ్తాడు. సందీపాని ముని వీళ్ళు కొంతమంది డివోటీస్, ఉద్ధవ, వీళ్ళందరికీ ముందే చెప్పేసి వెళ్తాను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు తర్వాత బృందావనం వెళ్ళు, నెక్స్ట్ చేయాల్సిన యాక్టివిటీస్ అని కూడా చెప్తాడు. సో భగవంతుడి యొక్క జన్మ కర్మ ఇవన్నీ చాలా అంటే బివిల్డరింగ్ గా ఉంటాయి. కానీ అలా అని ఆయన వీటి మనలాగా ఈ మహామాయ మీద కింద ఉన్నాడా అంటే లేదు. ఆయన ఒక జైలుకి పిఎం వచ్చినట్టుగా అన్ని చూసేసి మనకు ఒక హోప్ ఇచ్చేసి వెళ్తున్నాడు. కానీ ఆయన చేసిన యాక్టివిటీస్ మన యాక్టివిటీస్ తో కంపేర్ చేసుకొని మనవాడు కూడా కృష్ణుడు, లేకుంటే మనం చేసే యాక్టివిటీస్, మన పిల్లలు చేసే యాక్టివిటీస్ కృష్ణుడితో కంపేర్ చేయకూడదు. కృష్ణుడు వేరు, మనం వేరు. ఆయన ఈవెన్ మట్టి తిన్న, ఆయన ఈవెన్ బాత్రూమ్ పోయి దాన్ని రుద్దుకున్నా కూడా అది మధురం అంతా మధురమే. ఆ మధురం ఎప్పుడంటే మనం ఆయనకి నిజంగా క్లోజ్ అయిపోయి ఆయన గురించి తెలుసుకుంటే గానీ మనకు అది ఎప్పుడైతే మనకైతే ఒకరిని ఇష్టపడతామో ఏదైనా కూడా మధురమే అనిపిస్తుంది. సో భగవంతుని దృష్టిలో కూడా మనకి ఎప్పుడైతే కొంచెం ఆయన గురించి క్లియర్ గా అండర్స్టాండింగ్ వస్తుందో అప్పుడు ఆయన చేసిన లీలలు కానీ ఏదైనా కూడా అప్పుడు మనకు మధురంగా అనిపిస్తాయి అన్నట్టు. సో అది ఫస్ట్ 2 లైన్స్. సెకండ్ 2 లైన్లు ఏమంటే భగవంతుడే కాదు, భగవంతుడి యొక్క భక్తులు కూడా, ఆయన యొక్క భగవంతుడు చేసే భక్తులు కూడా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా నార్మల్ కాదు, దివ్యంగా ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే భగవంతుని భక్తుల్లో మనం భాగవతం నుంచి తీసుకుంటే కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అసలు వాళ్ళ లీలలు అంతా, వాళ్ళు చేసే యాక్టివిటీస్ చాలా అర్థం కాకుండా ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దుర్వాస ముని, అంబరీష్ ఉంటది. అంబరీష్ పెద్ద రాజు, ఆయన ఏకాదశి వ్రతం చేసి వెయిట్ చేస్తుంటాడు, చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఇంద్రునికి భయం, డౌట్ వస్తుంది, ఇంద్రునికి ఈయన ఇంత పవర్ఫుల్ ఏకాదశి చేస్తున్నాడు, నా పోస్ట్ పోతుందేమని దుర్వాస మునికి చెప్పి పంపిస్తాడు. దుర్వాస ముని వచ్చి ఆయన డిస్టర్బ్ చేసి అంటే ఇట్లా నాకు తినడానికి నేను వస్తున్నాను అని చెప్పేసి ముందే అయిపోతాడు. ఏకాదశి వ్రతం కోసం ఈయన ఆ టైంకి వదిలేయాలి కదా, వెయిట్ చేస్తుంటాడు. దుర్వాస ముని కావాలని వెయిట్ చేస్తాడు. సో ఆయన కోపం వస్తుంది. దుర్వాస ముని వచ్చేలోపే అంబరీష్ మహారాజు ఏదో ఆఫరింగ్ పెట్టేస్తాడు ముందే. సో ఆయన కోపం వచ్చి ఆయనని ఆ చిన్న మిస్టేక్ కి చంపాలనిపిస్తాడు. ఆయనకు పవర్ తోనే ఒక రాక్షసుని
బయటికి తెప్పించేసి అంబరీష్ని చంపాలని చూస్తాడు. సో అంబరీషు ఏమైనా దానికి రివర్ట్ చేయొచ్చు, కానీ అంబరీషు ఏమనకపోవడంతో భగవంతుడు ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ అంబరీషుని దుర్వాసముని అనగానే సుదర్శన చక్రం వస్తుంది. మళ్ళీ అంబరీష్ దగ్గరకు వచ్చి దుర్వాసముని కాళ్ళ మీద పడిపోయి క్షమించమని ఒప్పుకునేదాకా భగవంతుడు ఆయన్ని మన్నించడు అన్నాడు. సో అంబరీష్ది కూడా ఆయన అంత సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ పరీక్షిత్ మహారాజ్ చూసుకుంటే పరీక్షిత్ మహారాజ్ కూడా ఆ ఋషి వాళ్ళ కొడుకు సమేక ఋష వాళ్ళ కొడుకు తప్పు అంటే అట్లా చిన్న మిస్టేక్ కి పరీక్షిత్ మహారాజ్ చంపాలని అనే అంత పవర్ఫుల్ చంపాలనే శపం పెట్టకూడదు. ఆ దానికి రివర్స్ చేసే కెపాసిటీ కూడా పరీక్షిత్ మహారాజ్కి ఉంటది. కానీ పరీక్షిత్ మహారాజు దాన్ని యాక్సెప్ట్ చేసి చనిపోవడానికి కూడా సిద్ధమవుతాడు భగవంతుని యొక్క దానిగా తీసుకొని. కానీ అక్కడ బిల్డర్మెంట్ మనకి, ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ కు అంత పెద్దగా అయినా కూడా ఆయన ఏం చేయలేదు. కానీ చేయలేకపోవడం అంటే ఆయన చేయగలడు, కానీ దాన్ని ఒక భగవంతుని యొక్క లీలగా లేకుంటే భగవంతుని యొక్క ఆదేశంగా తీసుకొని ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఈవెన్ అర్జునుడు భీష్ముడు తీసుకుంటే మనం అర్జునుడు భక్తుడు అంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ భీష్మ పితామహుడు కూడా భక్తుడు అంటే చాలా మంది గొప్ప భక్తుడు ఆయన, కానీ చాలా మంది బిల్డర్ అవుతారు. అరే భీష్మ పితామహుడు భక్తుడే ఎందుకు అవుతాడు, ఆయన కరెక్ట్ టైంలో ద్రౌపది వస్త్రభంలో సపోర్ట్ చేయలేడు, లేకుంటే అసలు భీష్మ పితామహుని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఇది ఎందుకు చెప్తున్నా, భగవంతుని యొక్క భక్తుల్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదంట. వాళ్ళు ఎంత ప్యూర్ డివోట్ అయినా కూడా మనము వాళ్ళు ఓన్లీ భక్తుల్ని లేకుంటే భగవంతుని సంతృప్తి పరచడానికి ఏమైనా చేస్తారు. కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ తో చూసి మనం భీష్మ పితాని మహాజన్ అంటారు, కానీ ఆయన మహాభారతంలో చేసినవన్నీ చూస్తే కూడా ధృతరాష్ట్రుని సైడ్ ఉండడం, అదే దుర్యోధన సైడ్ ఉండడం ఏంటి, ఆయన చేసిన యాక్టివిటీస్ అన్ని చాలా బిల్డరింగ్ ఉంటాయి. అరే దుర్యోధన సపోర్ట్ చేయడం ఏంది, భీష్మ పితామహుడు నిజంగా భక్తుడా, కృష్ణునికి యాంటీగా అనిపిస్తుంది. కానీ కాదు, కృష్ణునికి వీరరసం వేయడం కోసం ఆయన దుర్యోధన సైడ్ ఉంటాడు, ప్లస్ కృష్ణుని ఆదేశానుపూర్వకంగా అన్ని చేస్తాడు. భీష్మ పితామహుని ఒక మహాజన్ కూడా అంటున్నాం, కానీ అంత ఈజీగా ఆయన మహాజన్ లాగా అనిపించడు. చూస్తే భీష్మ స్థితి మనకు చాలా వండర్ఫుల్ గా డిస్కస్ కూడా చేసుకున్నాం. సో భీష్ముడు భక్తుడు అంటే ఎవరు ఒప్పుకోరు. అట్లనే చాలా మంది పాస్ట్ టైమ్స్ పృథు మహారాజు ఉంటాడు. పృథు మహారాజు కూడా 99 సార్లు యజ్ఞం చేస్తాడు. ఒక్క యజ్ఞం చేస్తే చాలు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అన్నప్పుడు ఇంద్రునికి డౌట్ వచ్చి దాన్ని బ్రహ్మని దగ్గరకు పంపించేసి బ్రహ్మ దగ్గరకు పోయి కోరుకుంటాడు, ఈయన పృథు మహారాజ్ చాలా ఆస్టిటీ చేస్తున్నాడు, నాకు డౌట్ఫుల్ గా ఉంది, ఈయన నా పోస్ట్ కోసం చేస్తున్నాడేమో, మీరు ఎట్లయినా ఆయనని ఆపేయాలి అంటే బ్రహ్మ చెప్తాడు, పృథు మహారాజ్ ఇప్పుడు 99 యజ్ఞాలు అయినాయి, ఇంకా మీరు ఆపేయాలంటే నిజానికి ఇంకొక యజ్ఞం చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. కానీ పృథు మహారాజ్ ఎంత ప్యూర్ డివోటీ అంటే బ్రహ్మ చెప్పింది కదా, ఇంకా కథం 99కే లాస్ట్ అన్నట్టు 99 యజ్ఞాలు చేసి ఆపేస్తాడు, ఒకటి పెండింగ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అసలు నువ్వు ఎంత గ్రేటు, నీ యొక్క ఓన్ డెసిషన్ కాకుండా సీనియర్స్ లేకుంటే ప్యూర్ డివోటీ ఇంకా వేరే వాళ్ళ పైన వాళ్ళ డెసిషన్ కూడా వాళ్ళు చెప్తే విన్నావు నువ్వు, అది వినడం కూడా అందరి వల్లే కాదు, నువ్వు చాలా గొప్ప పని చేసావు అని భగవంతుడి ముందే ప్రత్యక్షం అవుతాడు. సో పృథు మహారాజ్ చేసింది కూడా బిల్డరింగ్ గా ఉంటది. సో ఈవెన్ రీసెంట్ అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే జడభరత్ కూడా అసలు ఆయన పూర్వజన్మల భరత్ ఉంటాడు కదా, సో జింక కాయి మళ్ళీ తర్వాత జడభరత్ అవుతాడు. సో ఆయన కూడా ఎంత ప్యూర్ డివోటీ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ అన్నదమ్ములు అర్థం చేసుకోరు. జడభరత్ సో మచ్ ఇన్సల్ట్ చేస్తారు ఆయనకి. అసలు వాళ్ళు తిన్న ఎంగిల్ లాస్ట్ మిగిలిన ఏమైనా ఉంటే ఆయనకి ఇవ్వడము, ఆయన వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీలో ఆయనకి ఏం షేర్ ఇవ్వరు, మొత్తం జడభరత్ పడుకోవడానికి బయటే పడుకుంటాడు. కానీ జడభరత్ ఎవరు, అసలు ముందు జన్మలో పెద్ద రాజు మొత్తం వదిలేసి లాస్ట్ కి భగవంతుని సేవ చేసుకుందాం అన్నప్పుడు అనుకోకుండా డీర్ కి అట్రాక్ట్ అయిపోతాడు. మళ్ళీ డీర్ జన్మ ఉన్నప్పుడు ఒక జింకగా జన్మ తీసుకొని జింక జన్మ ఉన్నప్పుడు కూడా ఎవరితో కలవకుండా ఆయనకు ఆ కాన్షియస్నెస్ అట్లనే ఉంటది, మళ్ళీ జడభరత్ గా పడుతుంది. సో ఈ జడభరత్ విషయం చూస్తే ఆయన చాలా బయట నుంచి చూస్తే మనకి ఏం అర్థం కాదు స్టార్టింగ్ లో, జడభరత్ ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అని మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు, మనకు కాకపోయినా అక్కడ ఉండే వాళ్ళ పేరెంట్స్ కానీ ఈయన పిచ్చివాడుగా చూస్తారు. కానీ జడభరత్ పిచ్చోడు అంటే కాదు. రఘుగుణ ఎప్పుడైతే రఘుగుణ అక్కడికి రాజు ఉంటాడు,
ఆ పాలంపీన్ ఆయన తీసుకుపోయే పాలంపీన్ కి కొంతమంది తక్కువ అయితే ఈయనను మయమని చెప్తారు. ఈయననేమో కింద హ్యాండ్స్ ఇవి పక్క పక్క ఎక్కడ దొక్కుతాడో అని చెప్పేసి అక్కడిక్కడ దుమ్ముకుంటూ వాటిని ఎట్లనో గట్లా తప్పించుకుంటూ మోస్తుంటాడు. పైన ఏమో రాజు దుక్కుతా ఉంటాడు ఈయన ఎక్కడెక్కడ తిరిగేసరికి. సో రాజు అడుగుతాడు, ఇదేంది నువ్వు చూడడానికి బలంగానే ఉన్నావు, ఎందుకు అట్లా మోయలేకపోతున్నావు, నువ్వు ఎందుకు దుంకుతున్నావు అంటే మెల్లగా గునుగుతాడు అన్నట్టు జడభరత్. నువ్వు ఈ రోజు రాజు, రేపు ఇలాగే ఉండవు, నేను నువ్వు ఎప్పుడైతే విర్రవీగుతున్నావో నువ్వు రాజు అని, నేను ఒకప్పుడు రాజే అని మెల్లగా ఇట్లా కొన్ని కొన్ని మళ్ళీ జన్మ తీసుకుంటావు, నాలాగా కూడా అయ్యే అవకాశం ఉంటది, రాజుగా ఉన్నంత మాత్రాన ఎక్కువగా విరవీగకు అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది, ఓ మహాప్రభు మీరెవరు అసలు, అక్కడ ఒక్కసారి పాలంకి నుంచి దూకి ఆయన కాళ్ళ మీద పడి అడుగుతారు, నువ్వు అసలు ఎవరు, చాలా హైలాగా మాట్లాడుతున్నావు, చూస్తేనేమో పిచ్చర్ లాగా ఉన్నావు అంటే ఆయన చెప్తారు అన్నట్టు, నేను ఇట్లా ఒక రాజుని ముందు అంత పాస్ట్ అని చెప్తాడు. ఆయన గుర్తుంటది జడభరత్కి. సో ఇట్లనే జడభరత్ కూడా ఒక ప్యూర్ డివోటీ. వాళ్ళని చూస్తే మనకు అంటే వాళ్ళ యొక్క బయట నుంచి చూస్తే వాళ్ళని అర్థం చేసుకోలేము అన్నట్టు. ఈవెన్ మన గోస్వామి చూసుకుంటే కూడా సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు ఒక ముందు యాక్చువల్లీ అంటే బయట నుంచి చూస్తే వాళ్ళు జస్ట్ వృందావనంలో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడము, లేకుంటే మధుకరి చేసుకోవడము, కొన్ని సార్లు ఏం తినకపోకుండా పడుకోవడము, అట్లనే చీకటి అంటే ఉండడానికి కూడా ఏముండదు, ఎక్కడో అడవులలో పడుకోవడము, చాలా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా మంది బిల్డర్గా ఉంటది, వీళ్ళేంది గోస్వామిలా, వీళ్ళు పెద్ద డివోటీస్ అంట, తినడానికే లేదు, వీళ్ళు ఒక డివోటీస్ కట్టుకోవడానికే లేదు. సో మనం అట్లా కంపేర్ చేసుకుంటుంటాం అన్నట్టు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకునేది, కానీ వాళ్ళందరూ ఒకప్పుడు ముందు ఒక డబీర్ కా సాగర్ మాలిక్ అని వాళ్ళ రాజు దగ్గర, ముస్లిం రాజు దగ్గర ఫైనాన్స్ మినిస్టరు, ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఇంకొక ఆయన పెద్ద పొజిషన్, ఇద్దరు పొజిషన్ లో గ్రేట్ పొజిషన్ లో ఉండి చైతన్య మహాప్రభు ఆదేశం కొరకు చైతన్య మహాప్రభు చెప్పినట్టు భక్తి చేయడానికి, ఆయన చెప్పిన అన్ని అంటే ఇంప్లిమెంట్ చేయడానికి వృందావనం చాలా ఉంటుంది. కానీ జస్ట్ పైన నుంచి వాళ్ళని జస్ట్ వాళ్ళని వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ చూసేసి మనం వాళ్ళ ఎంత డివోటీస్, వాళ్ళు అంత పవర్, అంత గ్రేట్ కాదు అనే ఫీలింగ్ రాకూడదు అన్నట్టు. ఈవెన్ మనము ఇస్కాన్ లో కూడా చాలా మంది డివోటీస్ వాళ్ళ మెటీరియల్ క్వాలిఫికేషన్ చూడకూడదు అన్నట్టు. వాళ్ళు జస్ట్ చూడడానికి ఏదో పూర్గా ఉండి, అంత పేదరికంగా ఉండి, అంత ఏం లేకుంటే భక్తిలో సీరియస్ ఉంటే కొంతమంది కుక్ డివోటీస్ ఉంటారు, వాళ్ళు అసలు ఏమి ఉండదు, జస్ట్ వంట చేసుకుంటారు, ఏదో 10,000 వస్తాయి నెలకు, కానీ చాలా ప్యూర్ గా భక్తి చేస్తుంటారు. సో వాళ్ళని చూసి మనము ఏదో వీళ్ళకి ఏం లేదు, భగవంతుడు కూడా ఏమి ఇవ్వలేదు, పాపాత్ములు కావచ్చు అందుకే ఏం లేదు, జస్ట్ డివోటీ, జస్ట్ భక్తుడిగా ఉన్నాడు, ఏదో నడుస్తుంది అన్నట్టుగా సింపుల్ గా తీసిపాడేయడం. భక్తులు అనేవాళ్ళు గోల్డ్ అన్నట్టు. ఆ గోల్డ్ నువ్వు చెత్తలో ఉన్న గోల్డే, వాటర్ లో ఉన్న గోల్డే, ఎక్కడ ఉన్నా ఎంత మురికిలో పడేసినా కూడా గోల్డే. వైష్ణవనస్ అనేది గోల్డ్ అన్నట్టు. వాళ్ళని మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఆ గోల్డ్ ఎక్కడున్నా గోల్డే. వాళ్ళు ఒకవేళ అమెరికన్ డివోటీస్, ముస్లిం డివోటీస్, లేకుంటే ఏదో ఎస్సీ ఎస్టీ డివోటీస్, ఏదో మాలమాది వాళ్ళ డివోటీస్, అట్లా సపరేట్ చేయడానికి లేదన్నట్టు. ఒకసారి వైష్ణవ అయినంటే వాళ్ళు స్పెషల్, వాళ్ళొక గోల్డ్ లాగా అన్నట్టు. సో వాళ్ళని పైనుంచి వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ తో మనం కంపేర్ చేయకూడదు అన్నట్టు. సో ఆ విధంగా మనము భగవంతుని యొక్క భక్తుల్ని కూడా అంటే వాళ్ళని కూడా మనం చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకొని, అంటే వాళ్ళు కూడా మనలా అంటే మామూలు వ్యక్తుల్లాగా ఈజీగా తీసుకుంటాం అన్నట్టు. కానీ అట్లా కాదు. ఇక్కడ ఏమన్నారంటే భగవంతుని యొక్క భక్తులు కూడా సో నాయుజ్యతే సదాత్మస్థై యథా బుద్ధి సదాశ్రయ, అదే విధంగా అతన్ని ఆశ్రయించిన భక్తులు కూడా ఈ త్రిగుణాలచే ప్రభావితులు కారు. సో వాళ్ళని మనము సేమ్ మనలాగా నార్మల్ వ్యక్తిలాగా చూసుకోవడానికి వీలు లేదన్నట్టు. సో ఈవెన్ ప్రభుపాద ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా అసలు ప్రభుపాద ఎంత ఘోరం అంటే, అసలు ఆయన బుక్ ప్రింట్ చేయడం కోసం కొన్నిసార్లు తినేది కాదు, లేకుంటే అమెరికా వెళ్ళక ముందు చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు, 100 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు ఇచ్చి వాటిని పోగు చేసుకోవడం, కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేసి ఆ పైసలు గ్యాదర్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం. ప్రింట్ చేయడానికి డబ్బులు కూడా ఉండేది కదా. సో ఆ పేదరికం చూసి అరే ఈయన కూడా ఒక మామూలు వ్యక్తిలాగా స్ట్రగుల్ అవుతుంది కదా,
జస్ట్ ప్రింట్ చేయడానికి డబ్బులు లేవు, ఈయన ఏం చేస్తాడు అని చాలా మంది ఆయన టైంలో ప్రభుపాదని అనుమానంగా చూశారు. కానీ ఆయన యొక్క భక్తి కానీ ఆయన ఫ్యూచర్ లో అయ్యబోది ఎవరు తెలియదు అన్నట్టు. అసలు అంతా అమెరికా వెళ్ళి కొన్ని వేల మందిని మార్చి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రపంచం అంతా ప్రచారం చేసి ఒకసారి అందరినీ యుఎస్ అమెరికా భక్తులందరూ మన భూమి అంటే భారతదేశం తీసుకొచ్చేసరికి చాలా మంది షాక్ అయిపోతారు. అసలు ఈయన ఇంత చేస్తాడా అంటే ఒక మామూలు వ్యక్తిలాగా చూశారు. సో మనం ప్యూర్ డివోటీస్ ని ఎప్పుడు కూడా సింపుల్ గా మనలాగా ఇప్పుడు డివోటీస్ అనే అంటున్నాడు, అంటే మనలాగా సాధకాలని కాదు కానీ అట్లీస్ట్ ప్యూర్ డివోటీస్ వాళ్ళని మనము అపరాధం చేయకూడదు అన్నట్టు. వాళ్ళు చేసే ఏ యాక్టివిటీ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ మనలాగా త్రిగుణములతోని ఎఫెక్ట్ అయిపోయి వాటికి అనుగుణంగా నడవట్లేదు. వాళ్ళు వాటి నుంచి ఆల్రెడీ బయటపడ్డారు అన్నట్టు. సో చైతన్య మహాప్రభు అప్పుడు కూడా కొన్ని డివోటీస్ పాస్ట్ టైమ్స్ అన్నట్టు ఉంటాయి అన్నట్టు. వాళ్ళని చూస్తే మనకి బేల్డరింగ్ గా ఉంటాయి. అసలు వీళ్ళు అంటే భక్తులయ్యి కూడా ఇలా చేస్తారంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు గోపాల్ స్టోరీ ఉంటది. చాలా మందికి లడ్డు గోపాల్ పెడతారు, లడ్డు గోపాల్ అంటే ఇంట్లో కూడా తెలియదు. ఈ లడ్డు గోపాల్ అనేది ఐ థింక్ రఘునందన్ అని ముకుంద అని వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ కొడుకు పేరు రఘునందన్. సో ముకుంద ఆఫరింగ్ పెట్టమని చెప్తే ఈ రఘునందన్ వెళ్ళి నైవేద్యం పెట్టి భగవంతుడు తినట్లేడేంది అని చాలాసేపు వెయిట్ చేస్తాడు. ఆ రఘునందను యొక్క భక్తికి భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి తింటాడు. ఆ లడ్డు తింటుంటే మధ్యలో లడ్డు తిన్నాడని చెప్పేస్తాడు భగవంతుడు వాళ్ళ తండ్రి ముకుంద దగ్గరికి వెళ్ళి. సో అప్పుడు ముకుంద అడుగుతాడు, ఏంది నువ్వు నిజంగా తిన్నాడా అని చెప్పి ఆయన చూస్తుండగానే పెట్టమంటాడు. పెడితే నిజంగానే ఆయన చాటుగా ఉండి చూస్తుంటాడు. చూసి దాన్ని చూస్తే ఆ లడ్డు సగం అలాగే ఉండిపోతుంది. భగవంతుని చూస్తాడు ముకుంద. సో చైతన్య మహాప్రభు అంటాడు అన్నట్టు, నువ్వు తండ్రియా లేకుంటే నీ కొడుకు ముకుంద తండ్రియా లేకుంటే రఘునాథన్ తండ్రియా అని. వాళ్ళిద్దరిలో ఎవరి తండ్రి అని అంటాడు. చూడడానికి రఘునందన్ చిన్నగానే ఉంటాడు. సో అప్పుడు ముకుంద వాళ్ళ ఫాదర్ చెప్తాడు అన్నట్టు, ఆధ్యాత్మికంగా ముకుందనే నాకు తండ్రి, ఆయనకు ఎందుకంటే స్వయంగా భగవంతుడు ప్రత్యక్షమై ఆయన కోసం తీసుకున్నాడు, ఆయన నుంచి ప్రసాదం స్వీకరించాడు అని అంటాడు. సో భక్తిలో ఎంత నువ్వు పెద్ద, నువ్వు గొప్ప అంటే నువ్వు సీనియర్ నేను సీనియర్, ఎంత ఆధ్యాత్మికంగా ఎంత మనకు అటాచ్మెంట్ ఉంది భగవంతుని మీద దాన్ని బట్టే ఉంటది అన్నట్టు. ఈ త్రిగుణాలతో జస్ట్ ఎక్స్టర్నల్ గా లేదా మన శరీరము లేదా ఏజ్ బట్టి ఆధ్యాత్మికంగా నువ్వు గొప్ప నేను గొప్ప అనడానికి ఉండదు అన్నట్టు. సో యాక్చువల్లీ మనం అంటున్నట్టు ఇప్పుడు ఒక ఆయన వచ్చి మనకు అడిగాను, మీరు ఇప్పుడు ప్రభుజీ పొజిషన్ లో ఉన్నారు కదా, నాన్ డివోటీ, నెక్స్ట్ ప్రభుపాద అవుతారు, తర్వాత మహాప్రభు అవుతారు, మీరు ఎప్పుడు అవుతారు ఎట్లా అంటే ప్రభు అంటారు, ప్రభుపాదు మహాప్రభు అన్ని ప్రభువే, ఒక్కొక్క స్టేజ్ ఉంటదేమో అనుకుంటారు వాళ్ళు. సో కంపేర్ చేసుకుంటారు. అట్లా కాదు, మనమేమో దాసు అట్లా వేరుగా ఉంటది అన్నట్టు. సో అంటే భక్తిలో కంపారిజన్ అనేది ఉండదు అన్నట్టు. మనం ఎంత ఆధ్యాత్మికంగా అనేది జస్ట్ పేరుతో కాదు, మన యొక్క అటాచ్మెంట్ ఎంత ఉంది భగవంతుని మీద సేవ చేయడానికి. సో అట్లనే మనకు ఈ భౌతిక ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు అన్నట్టు. ఒకరేమో భోక్త, అదే భోగం చేసేవారు, ఇంకొక కేటగిరీ ఏమో త్యాగీసు, ఇంకోరేమో భక్తులు. సో దీనిలో భోక్త అనేవాళ్ళు 99%. భోక్త అంటే ఇంకా మెటీరియల్ గా అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ చేయాలి, నాకు అది కావాలి ఇది కావాలి, భగవంతు దగ్గరికి వెళ్ళి లిస్ట్ చెప్పేసి ఆర్డర్స్, నాకు ఇది కావాలి, ఇది ఇస్తా మొత్తం అట్లనే ఉంటుంది. వాళ్ళు భోక్త, వాళ్ళు ఎంజాయ్ చేయడానికే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఈ మెటీరియల్ లో ఉన్నంత కాలం ఏదైతే చేస్తామో అదే లాస్ట్, చనిపోతే మొత్తం ఎండ్. కానీ ఇంకొకరు ఉంటారు, ఇంకో కేటగిరీ త్యాగీలు అన్నట్టు. త్యాగీలు అంటే వాళ్ళకు అన్ని ఉన్నా కూడా వదిలేస్తారు, పీస్ లాగా అన్ని వదిలేసి అంటే ఒక జ్ఞానిగా, ఒక చాలా వాళ్ళకి మెయిన్ గా ఇంపర్సనల్ ఉంటారు, వాళ్ళకి భగవంతునికి ఆకారం ఉండదు. సో వాళ్ళు పైనకి జస్ట్ చూపిస్తారు ఏంటంటే నేను ఎస్పెషల్లీ జైన్లలో ఉంటారు అన్నట్టు. వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా మొత్తం అన్ని వదిలేసుకొని వాళ్ళ ఒక సన్యాసం తీసుకుంటారు, ఇంకా దండ పట్టుకొని తిరుగుతారు, చాలా దేనికి అటాచ్మెంట్ ఉండదు అన్నట్టుగా షో ఆఫ్ చేస్తుంటారు.
కానీ వాళ్ళ గోల్ ఏముంటదంటే పర్సనల్ గా దే వాంట్ టు బికమ్ గాడ్. వాళ్ళు కూడా భగవంతులాగా కావాలి. ఎందుకు కావాలనుకుంటున్నారు? భగవంతులాగా అయితే ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయొచ్చు అని. సో ఈ ఈ ఈ యొక్క ఇది ఒక్క జీవితంలో అదే జ్ఞానిగా ఉండి స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గోల్ అంతా నారాయణుడు కావాలి, లాస్ట్ నేను కూడా ఒక భగవంతుడు కావాలి అన్నట్టు. ఓన్లీ భక్తిలో మాత్రము మనము ఏదో త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. భక్తిలో డివోషనల్ భక్తి భక్తులందరూ కూడా భగవంతుని ఏదన్నా కూడా భగవంతుని సేవలో యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. వాళ్ళకేం మన మీద గొప్ప త్యాగి నేను అన్ని నాకేం అటాచ్మెంట్ లేదని చూపించుకోవాల్సిన అవసరం లేదు. భక్తుని కావాల్సిందల్లా భగవంతుడు సంతోషపరచడం, లేకుంటే భగవంతుని యొక్క భక్తులు సంతోషపరచడం. సో భక్తులు మిగతా వాళ్ళతో చాలా డిఫరెంట్ అన్నట్టు. భక్తుల యొక్క వాళ్ళ యొక్క మెంటాలిటీ అనేది ఎప్పుడు భగవంతుని సేవ చేయాలనే ఉంటుంది. సో మనం ఇంకేంటి అంటే ఇప్పుడు త్రిగుణములతో వీళ్ళు ఎఫెక్ట్ అవ్వలేరు అని చెప్పారు కదా, ఎవరైతే భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ప్యూర్ డివోటీస్ ఉన్నారు. సో ఇది ఓన్లీ ప్యూర్ డివోటీస్ కే కాదు, కొంతమంది కొంతకాలం భక్తి చేసి తర్వాత భక్తి నుంచి దూరం అయిపోయారు అనుకోండి, అయినా కూడా వాళ్ళని కూడా మనము ఒక స్పెషల్ సోల్ గానే చూడాలంట. కొన్ని కొంతకాలం భక్తి, ఇప్పుడు ఈ శ్లోకం వస్తుంది కదా, అపి చేసి ఆచారో భజతే మమనన్య సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితోహిత. అపి చేసి దురాచారం, ఒకవేళ అనుకోకుండా తప్పులు చేయడము, ఇంకోకుండా టెంపరీ కొంత సమయం భక్తికి దూరమైనప్పటికీ కూడా వాళ్ళు జపము ఇదంతా చేశారు కాబట్టి, వాళ్ళని భగవంతుని సేవ చేశారు కాబట్టి వాళ్ళని కూడా నార్మల్ భక్తునిగానే కన్సిడర్ చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా ఈ జన్మలోనో మళ్ళీ భక్తిలోకి వస్తారు అన్నట్టు. సో ఎప్పుడు కూడా వాళ్ళని కూడా నార్మల్ వ్యక్తులుగా కన్సిడర్ చేయకూడదు. వాళ్ళు కూడా త్రిగుణములతో ఎఫెక్ట్ అవుతున్నారు అనే దాన్ని నుంచి మనము మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు అని చెప్తున్నారు. సో ఈవెన్ ప్రభుపాద డిసిపుల్స్ కూడా కొంతమంది స్టార్టింగ్ లో ఫాల్ డౌన్ అయిపోయి భక్తి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏదో రకంగా కనెక్ట్ అయ్యారు. చనిపోయే టైంకి ఏదో రకంగా మళ్ళీ భగవంతుని సేఫ్ భక్తులతోనో లేకుంటే ఏదో ఒక రకంగా భక్తుడిగానే చనిపోయారు. ఒకవేళ ఈ జన్మలో పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాళ్ళు భక్తులయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే భగవంతుని సేవకు అట్రాక్ట్ అయిపోయి కొంతకాలం జపం చేసి లేకుంటే ప్యూర్ డివోటీస్ కానీ ఎవరిని కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా భగవంతుని యాక్టివిటీస్ లాగానే అంత ఈజీగా అర్థం కావన్నట్టు, వాటిని మనం నార్మల్ గా కన్సిడర్ చేయకూడదు అన్నట్టు. ఈవెన్ ప్రభుపాద మాయాపూర్ అక్కడ పెట్టాలి అన్నప్పుడు చాలా మంది బానిస్వామి మహారాజ్ లెక్చర్ లో అంటున్నారు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారంట. అసలు ఇక్కడేంది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అంటున్నారు. అంటే భక్తులు ప్యూర్ డివోటీస్ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మనకు అంత ఈజీగా అర్థం కావు. అప్పుడు వాళ్ళు చాలా సంకోచించారు. అంటే ఏంది అసలు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మాయాపూర్ ఎక్కడో మంచిగా ఢిల్లీలోనో పెద్ద క్యాపిటల్లో పెడితే ఎక్కువ ఫేమస్ అవుతుంది కదా, ఇంటర్నేషనల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్లో పెట్టడం ఏంది, ఇక్కడ మొత్తం పొలాలే ఉన్నాయి, ఏం లేవు, అసలు భక్తులకు చాలా కష్టమైంది. కానీ ప్యూర్ డివోటీస్ యొక్క ఇంటెన్షన్ మనకు అర్థం కాదన్నట్టు. వాటిని మనము దివ్యంగా తీసుకోవాలి, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఐ థింక్ వీఆర్ గుడ్ ప్రభు. 8:05 అయింది. క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. కాలేదు ప్రభు, ప్రశ్నలు తీసుకోండి. హరే కృష్ణ బాలకృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా మంచిగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రభు సార్ చాలా సరళంగా సింపుల్ గా ఒక భక్తుడికి, మామూలు భక్తుడికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. నేను ఈ రోజే విన్నాను, మీ పేరు కూడా విన్నాను ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు, చాలా సింపుల్ గా. ఇన్ సమ్మరీ ఇదే ప్రభు, మనం యాక్చువల్లీ భగవంతుని కూడా ఒక మామూలు వ్యక్తిగా తీసుకోకూడదు. భగవంతుడు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా చాలా దివ్యమైనవి. ఆయనను కూడా మన పిల్లలు చేసిన యాక్టివిటీస్ గా, ఆయన చేసే యూత్ లో ఉన్న పిల్లలు ప్రేమికులతో చేసేవి, ఏదో గర్ల్స్ తో చేసే అట్లాంటిది కాదు. ఆయన కూడా మనలాగా ఏదో నిజంగా
అంటే ఒక వ్యక్తి లాగా చనిపోయిండు, పుట్టిండు, ఏదో యాక్టివిటీ, ఒక హిస్టారికల్ పర్సన్ గా చూడకూడదు అన్నట్టు. భగవంతుడు ఒక పిఎం లాగా, ఒక ప్రధానమంత్రి లాగా. ఆయన జైలుకి వచ్చినంత మాత్రం ఆయన కూడా మనలాగా తప్పు చేసి రాలేదు. ఆయన మనకు ఒక హోప్ ఇచ్చి అక్కడ ఉండే కుల బృందంలో ఉండే సీన్ అంతా మనకు ఒక ట్రైలర్ గా చూపించి మనని అట్రాక్ట్ చేయడానికి వచ్చాడు. కానీ మనం ఆయన చేసిన లీలలు ఇమిటేట్ చేసి ఆయనలా కావాలి, లేకుంటే ఆయన తప్పు చేశాడు, ఏదో పాలిటిక్స్ చేశాడు, లేకుంటే ఏదో వయలెన్స్ చేశాడు, ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇట్లా కాదన్నట్టు. ఆయన చేసిన ఒకవేళ ఆయన చేసిన మనకు మిస్అండర్స్టాండింగ్ బిల్డరింగ్ గా ఉండే పాస్ట్ టైమ్స్ చూసుకుంటే ఆయన చేసిన మానవాతీతమైన పనులు కూడా చూడండి అన్నాడు. ఆయన చేసిన పనులు, మానవాతీత పనులు చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇవి చేశాడు, ఇవి నేను చేయగలను. కానీ ఇంకా వేరే యాంగిల్ చూస్తే వేరే చేసిన పనులు మనం చేయలేము కదా. గోవర్ధన్ లీల చేయడం కానీ, లేకుంటే అనేక రకాల సూర్యుని సుదర్శన చక్రంతో ఆపడము, జయవ్రత నుంచి అర్జునుని ప్రొటెక్ట్ చేయడానికి, లేకుంటే ఒకేసారి 16,108 మందిగా ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళందరితో ఉండడము. సో ఇవన్నీ చూస్తే మనకు అంటే అర్థం కావాలి, ఓహో ఈయన నాలాగా మనిషి కాదు, నాకు అయ్యే రూల్స్ అన్ని భగవంతునికి ఆయనకి సరిపోవు, ఆయన వాటి కింద ఉంటాడు. చాలా ఆలోచించారు మీరు ఇప్పుడు చెప్పిన క్లాస్ అలా ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చేసిన ఫాస్ట్ టైమ్స్ విన్నాం ఇదివరకు, కానీ ఆ విన్న సరళి మర్చిపోకుంటున్నారు. గుర్తొచ్చినట్లుగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. బాగా సింపుల్ గా మంచిగా చాలా ప్రభుజీ, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని సహచరులు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో నిలిచి ఉన్నందున అంటున్నారు. చెప్పండి ప్రభుజీ. భగవానుడు అతని సహచరులు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో నిలిచి ఉన్నందున అంటున్నారు. సో మనము ఎప్పుడైతే ఒకరిని రిప్రజెంట్ సాక్షాత్కారితైన సమస్త శాస్త్రి అది వస్తుంది కదా, అంటే ఈ భూమి మీద భగవంతుడు ఎంత ఈక్వలో కృష్ణుడు, అదే భగవంతుడు ఆయన ప్యూర్ డివోటీస్ కూడా ఆయనతో సమానంగా చూడాలి ప్రభు. సో వాళ్ళు కూడా త్రిగుణంలో అందరూ ఉండరు ప్రభు, వాటికి లోబని ఉండవు, వాళ్ళు వాటి నుంచి బయట అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ఆయనతో సమానంగా చూడాలి అన్నట్టుగా చెప్తున్నారు. మనము ప్రభుపాద వచ్చినప్పుడు ఎప్పుడైనా అమెరికన్ డిస్పుల్ చూసుకుంటే, ప్రభుపాద వచ్చినప్పుడు ఆయనకు పెద్ద వోల్క్స్వాగన్ ఆ టైంలో చాలా పెద్ద కార్లు తీసుకెళ్లి ఇట్లా ఒక నిజంగా భగవంతుడు వస్తే ఎట్లా ఉంటాడో అట్లా రిసీవ్ చేసుకునే వాళ్ళు. సో అట్లని చూస్తే అదేంది ఈయన భగవంతుడు కాదు, అదొకటే కాదు. ఈవెన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభుపాదకి మనం రోజు ఆరతి చేస్తాం, బయట వాళ్ళు చాలా బిల్డర్ అవుతారు, అదేంది ఈయన మనిషి కదా, ఈయనకు పూజ చేయడం ఏంది, అభిషేకం చేయడం ఏంది, ఆయనకు దండేసి మొత్తం ఆరతి ఇవ్వడం ఏంది. ఈవెన్ మన గురు మహారాజ్ ఎవరు వచ్చినప్పుడు కూడా పాదాలకి మనము కడిగి వాటిని తాగుతారు కూడా కొంతమంది. ఇది వీళ్ళు భక్తులు దేవుళ్ళు కాదు కదా అంటే, లేదు, వాళ్ళు కూడా భగవంతునికి ఈక్వల్ గా చూడాలి. అది ఈవెన్ స్వయం కృష్ణనే చెప్తున్నారు అన్నట్టు. వాళ్ళు కూడా నాలాగా నాకు ఈక్వల్, వాళ్ళు ఈ త్రిగుణానికి లోబడి ఉండరు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళని సపరేట్ చేయాలి. ఇది మనకు వ్యక్తిత్వంగా మనకు సరిపోదు, ఓన్లీ ప్యూర్ డివోటీస్ కి. ఎవరైతే మన గురు మహారాజులు కానీ, లేకుంటే ప్రభుపాద వంశపరపంగా వచ్చిన ఆచార్యులు, ఎవరైతే నిత్య భక్తి అలాంటి శుద్ధ భక్తులకు వర్తిస్తుంది, మనకు కాదు, సాధక భక్తులకు కాదు. పొరపట్ల ఆ దేవదేవుని శుద్ధ భక్తులు ప్రభావం అన్నారు ప్రభు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గా నేను అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఉంది కదా, మరి గురు మహారాజులో కూడా కొన్ని విఘ్నాలతోటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం పరిగణించవచ్చు. కరెక్ట్. సో మనము వాళ్ళ త్రిగుణాలతోని, అంటే వాళ్ళ బయటకు ఎక్స్టర్నల్ గా ఈ శరీరంగా బాధపడుతున్నట్టు వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ చూస్తే ప్రభు, ఇప్పుడు జయపతాక సమారాజ్ చూసుకుంటే ఆయన ఆ స్టేజ్ లో ఉండి ఆయన వాళ్ళకి ఈ శరీరంతో సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా అంత ఆ స్టేజ్ లో ఉండి కూడా ఆయన స్వయంగా వేరే వేరే దేశాలకు వెళ్ళి ప్రచారం చేయడం కానీ, ఆయన యొక్క కాన్షియస్నెస్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రభు. ఆయన ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శరీరంతో అటాచ్మెంట్ లేదు, ఆయన దీనికి అతీతుడు అనేది. అదే మన విషయంలో చూసుకుంటే మనం జస్ట్ చిన్న రోగం వచ్చి ఏదైనా జ్వరం వచ్చినా కూడా ఆ రోజు జపం చేయడం మానేస్తాం, లేకుంటే మన యాక్టివిటీ కంటిన్యూ చేయలేము. హరే కృష్ణ. మల్లేశం ప్రభు, మీ మైక్ ఆన్ లో ఉంది ప్రభు.
బాలకృష్ణ ప్రభు, శ్యామ్ సుందర్ దాస్ ని మ్యూట్ చేయండి ప్రభు. एक बार हरिकृष्ण విజయలక్ష్మి yes. Yes, థ్యాంక్ యూ. అదే ప్రభు, వాళ్ళు ఎక్స్టర్నల్ గా మనకు అనిపించినప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అనేది ఈ త్రిగుణంతో ఎఫెక్ట్ అవ్వకూడదు. శరీరం అనట్లేదు ఇక్కడ, శరీరం కాదు, ఆయన యొక్క నేచర్, వాళ్ళ యాక్టివిటీస్ అనేది ఈ త్రిగుణములతోనే ఎఫెక్ట్ అవ్వవు. వాళ్ళు వీటికి అతీతులు. వీటిలో ఈ ఎంత ఎఫెక్ట్, ఎంత ఇబ్బంది పడినా ఏమైనా కూడా ఈ శరీరానికి వాళ్ళు ఈ ఆత్మ అనేది భగవంతుని యొక్క సేవకుడు అనే దానికి వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భక్తి చేయగలరు. కానీ ఎప్పుడైతే మనం సాధక భక్తులు ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక చిన్న రీజన్ వచ్చినా కూడా భగవంతునికి సేవ చేయడానికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఈవెన్ భక్తిచారు మహారాజు గారిని కరోనా 20 ఇప్పుడు జయప్రదర్శనం ఇంకా త్రిగుణాలకు మన కళ్ళు అలా అనిపిస్తాయి ప్రభు, లేకుంటే మన ఇంద్రియాలతో ప్రాబ్లం, మన ఇంద్రియాల ప్రాబ్లం అనుకోవచ్చు. అవును ప్రభు, మనం ఆ స్టేజ్ లో లేం కాబట్టి వాళ్ళని తీసి అర్థం చేసుకోలేం ప్రభు. వాళ్ళని కూడా మనలా కంపేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఈవెన్ వాళ్ళకు కూడా కోపం రావడం కానీ, లేకుంటే ఏదైనా తినాలనిపించి ఎక్కువ తినడము. ఈవెన్ ప్రభుపాద కొన్నిసార్లు చూస్తే నాకు ఈ స్పెసిఫిక్ జాంగ్రీస్ ఇవి ఇష్టము, నాకు స్వీట్లు అవి ఇష్టం అని చెప్పేది. సో వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతుండ్రా, అది తినాలనిపిస్తుందా వాళ్ళకు అని చూస్తే వాళ్ళు మనలా కాదన్నట్టు. వాళ్ళ విధంగా ఎక్స్టర్నల్ గా అనిపించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు భగవంతుడి పైన, భగవంతుని సేవ చేయాలి, దాన్ని భగవంతుని సేవలో ఎలా యూజ్ చేయాలి, అది తింటే మళ్ళీ అదే అలాంటిది నేను భగవంతుని చేయగలను, అట్లాంటి డిజైర్స్ ఉండడం కానీ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా భగవంతుని లాగా అంత ఈజీగా మనం అర్థం చేసుకునేట్లు ఉండవు ప్రభు. ఈవెన్ కొంతమంది సన్యాసి తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ పవర్ స్టేజ్ లో ఉన్నారు, కానీ వాళ్ళు మనకి ఎక్స్టర్నల్ గా చూపించన్నట్టు. మనం ఏదో మన ముందల ఏడవడము, లేకుంటే ఎగ్జైట్ అయిపోయి చాలా ఎగిరికుంటూ డాన్స్ చేయడము, ఎగ్జైట్ అయిపోయి మన భావ స్టేజ్ లో ఉండే మన ముందలు చేయరు. కానీ వాళ్ళు భావ స్టేజ్ లో, ప్రేమ స్టేజ్ లో లేరా అంటే లేరు అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత డిఫికల్ట్ స్టేజ్ లో ఉన్నా కూడా భక్తి ప్రచారం చేయడానికి కానీ, వాళ్ళ గురు మహారాజ్ ఇచ్చిన వాళ్ళ గురు మహారాజ్ ఇచ్చిన ఆదేశాలను ఫుల్ఫిల్ చేయడం కోసం ఎలాంటివైనా చేస్తారు అన్నట్టు. వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది. ఏ పని చేసినా కూడా భక్తిలో అటాచ్మెంట్ ఉంటుంది. భక్తిలో ఇంకా చేయాలని తపన ఉంటుంది. అది మనకు ఉండదు. సో ఈ భావ ప్రేమ స్టేజ్ లో ఉండడం అనేది మన ముందర ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళకి ఇంటర్నల్ గా ఉంటుంది అన్నట్టు. సో అవి లేవనంత మాత్రం వాళ్ళని నార్మల్ వ్యక్తిగా చేయడానికి నార్మల్ వ్యక్తిగా చూడడానికి లేదన్నట్టు. వాళ్ళు సాక్షాత్ భగవంతునితో సమానం అని. ఇది ఇక్కడ లాస్ట్ లో కూడా ఇక్కడ ఏం చెప్పారంటే, భక్తికృత సేవ మరణించే కారణంన అతడు శ్రీకృష్ణుడే సదా రక్షించబడుతున్నాడు అన్నారు కదా. సో ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా మనం ఇప్పుడు సాధారణ భక్తులు ఉన్నాం, చేస్తున్నాం, మనకు వీలైనంత వరకు బుద్ధిస్పేషన్ కానీ కలెక్షన్స్ కానీ మనకు వీలైనంత వరకు చేయగలుగుతాం. సో మనం కూడా అంటే ఇప్పుడు ఈ త్రిగుణాలకు అతీతం అన్న త్రిగుణాలకు మనకు ప్రభావితం ఉంటాయి, కానీ మనకు భగవంతుడి మనకు రక్షణ ఇవ్వగలుగుతాడని మనం 100% నమ్మచ్చు కదా. భగవంతుడి రక్షణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో భగవంతుని రక్షణ ఎలా ఉంటదంటే ఈ భౌతిక శరీరానికి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అరే నేను అన్ని చేసినావు కదా, భగవంతుడు నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడుతారా అనుకోవడానికి లేదు. సో భగవంతుడు మన యొక్క కాన్షియస్నెస్ ని, మన యొక్క నెక్స్ట్ లైఫ్ ని, మన యొక్క నెక్స్ట్ మిగతా వాటి అంటే సటిల్ అంటారు కదా, సూక్ష్మమైన వాటిని కేర్ తీసుకుంటాడు. ప్రతిసారి రక్షించడం అంటే మనకి ఈ భౌతిక శరీరాన్ని కాపాడము, లేకుంటే భౌతికంగా ఏదో ఇవ్వడం అలా కాదు. మన యొక్క భక్తిని కాపాడుతాడు భగవంతుడు. ప్రమాదం నుంచి తప్పించేసి భక్తిని కాపాడతాడు. మనము మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయి భక్తికి దూరం అయిపోవడం అలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు అవకాశం ఇస్తాడు భక్తిలో కంటిన్యూ అవ్వడానికి. భగవంతుడు హైయెస్ట్ ఇచ్చేది ఏంటంటే మనకి ఆయన మీద మళ్ళీ ప్రేమ అన్ని అవలంబించుకొని ప్యూర్ డివోటీ అయ్యి ఆయన దగ్గర రావాలి. ఆయనకు అది హైయెస్ట్ గోల్ ఉంటుంది ప్రభు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిని కాపాడము, మనం సంతోషంగా ఉండడం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం, అలాంటిది భగవంతుడు ఎంకరేజ్ చేయడు. భగవంతుడు నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత పేదరికం ఉన్నా, ఏదున్నా కూడా నువ్వు ఏదో ఒక విధంగా ఈ కాన్షియస్నెస్ నీ యొక్క కోరికని మళ్ళీ భగవంతుని సేవ చేయాలని నెరవేర్చుకొని, దాన్ని పెంపొందించుకొని మళ్ళీ భగవంతు దగ్గరికి రావాలనే ఇంటెన్స్ డిజైర్ రావడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు. మనం ఇక్కడ సంతోషంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, లేకుంటే ఇదే జన్మ కొన్ని 100 సంవత్సరాలు ఉండడానికి ఆయన ఏర్పాటు చేయడు. ఆయన గోల్ అంతా మనం మళ్ళీ ఆయన దగ్గరికి రావాలి, అలాంటిది ఆ డిజైర్ మనకు రావాలి, మళ్ళీ మనం ఆయనని ఇష్టపడాలి,
అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తారు ప్రభు, వాటిని కాపాడుతారు. ఆ డిజైర్ ని మనం ఇక్కడ సంతోషంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. మనల్ని ఆయన చూసుకున్నట్టు కాదు, మన యొక్క భక్తిని ఇంప్రూవ్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఆయన సహకరిస్తారు ప్రభు. ఓకే ప్రభు, హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.